Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Celebrate every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవుని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Psalm 16 verse 8. It says in the Bible, I have set the Lord always before me because He is my right hand. I will not be shaken. So powerful promise God has been giving. దావీదు మహారాజు మరి మనందరికీ ఈరోజు చెప్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే ఇట్ సేస్ ఇన్ ద బైబిల్ ఇన్ Psalm 16 verse 8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుకున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. సో పవర్ఫుల్. మన గురి మరి దేని మీద ఉంది అనేది ఈరోజు దేవుడు మనందరికీ అడుగుతున్నటువంటి మరి ప్రశ్న. మరి మన జీవితంలో ఒక గురి మనము యెహోవా యందు ఉన్నప్పుడు, ఆయన మాత్రమే మన ఐస్ మరి ఆయన మీద ఉన్నప్పుడు దేవుడు మరి మన జీవితంలో ఏ గురి అయితే మనకు ఉంటుందో ఆ గురిని సంపూర్ణంగా నెరవేర్చే వరకు మనల్ని విడువడు ఎడబాయడు. సో దావీదు మహారాజు కూడా ఒక రాజు కాకముందు వరకు కూడా 16 సంవత్సరాలకు ముందే మరి ఆయన అభిషేకంతో ఇశ్రాయేల్ ప్రజలందరికీ గొప్ప నాయకుడు అవుతాడనే ఒక గొప్ప నమ్మకము కలిగినటువంటి మరి ఆ దావీదు మహారాజు ఆయన గురి ఏంటంటే యెహోవా యందు ఉన్నాడు కాబట్టి దావీదు మహారాజును మరి ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక నాయకుడిగా ఒక చిన్న వయసులోనే మరి దేవుని చేతితో అభిషేకించబడి మరి ఆ దేశాన్ని పరిపాలించే శక్తి మరి అది మరి దేవుని ద్వారా మాత్రమే దావీదు మహారాజుకు వచ్చింది. ఆయన యొక్క గురి ఎలా ఉంటుందంటే మరి ఆ రోజుల్లో మరి గొలియత్ మరి ఎంతో గొప్పగా మరి పర్సనాలిటీతో ఉన్నప్పటికీ అనేకులు మరి ఆయనను చూసి భయపడి మరి ఇశ్రాయేలులో ఏ ఒక్క మనిషి కూడా ఆయనను చంపడానికి ముందుకు రాలేనప్పుడు దావీదు మహారాజు ఆయన యొక్క గురి మరి యెహోవా మీద ఉంది కాబట్టి మరి చెప్తాడు మరి సౌల్ మహారాజుతో నేను వెళ్ళి మరి గొలియత్తో ఫైట్ చేసి ఆయనను ఓడిస్తాను. ఎంతలాగా అంటే ఆయన యొక్క గురి మరి ఆపోజిట్ పర్సన్ మీద ఉన్న స్ట్రెంగ్త్ మీద కాదు, కానీ ఆయన నమ్ముకున్నటువంటి దేవుని మీద. సో మన జీవితాల్లో కూడా మనకు గురి ఎలా ఉండాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలా, మనం నమ్మిన దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి. చాలా వరకు మనం మన యొక్క గురిని కోల్పోతామంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆపోజిట్ సమస్యలను చూసి, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మన యొక్క ఫోకస్ను మన యొక్క గురిని మనము తప్పుకొని మన జీవితంలో మనం వెనకంజ వేసేవారుగా ఉంటాం. కానీ మన యొక్క గురి ఏ విధంగా దావీదు మహారాజుకున్నటువంటి గురి మనకు రావాలని, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో బలంగా నీ జీవితంలో జరగాలని అనే నమ్మకం నీలో బలంగా ఉన్నప్పుడు ఆ నమ్మకమే దేవుని యందు మరి విశ్వసించి ఆ నమ్మకాన్ని దేవుడు గట్టిగా ముందుకు తీసుకెళ్లాలనేది మనకు గురి. ఇప్పుడు నీకు ఒక సంఘాన్ని స్థాపించాలనే ఒక నమ్మకము నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి మరి ఈరోజు మరి గత 10 నెలల నుంచి మరి యొక్క వాగ్దానములతో పాటు మరి యొక్క సంఘాన్ని నడిపించడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి శక్తి, అది నా యొక్క శక్తి కాదు కానీ దేవుడు నాలో ఉంచినటువంటి శక్తి. సో చూసినటువంటి ప్రతి బిడ్డ కూడా నీ జీవితంలో నువ్వు ఏదైతే నీకు గురి ఉందో, నువ్వు గొప్ప పర్సన్గా తయారు కావాలన్నా కూడా మరి ఏదైతే నువ్వు సాధించాలన్నా కూడా ఆ దావీదు మహారాజుకున్నటువంటి గురి నీకు కూడా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఎందుకంటే మన దేవుడు ప్రతి ఒక్కరిని మరి సమానంగా ప్రేమించే దేవుడు. ఈ లోకంలో మరి ఒక అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. దావీదును నాయకుడిగా తయారు చేసిన దేవుడు మరి నిన్ను నన్ను కూడా నాయకుడిగా తయారు చేస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు అంటారు మరి ఈ లోకంలో వెళ్ళి ప్రతి ప్రాంతంలో మరి మీరు ఆ యొక్క ప్రాంతాలలో మరి సువార్తను ప్రకటిస్తూ ఆ యొక్క ప్రాంతాల్లో గొప్పగా ఉజ్జీవాన్ని తీసుకొని రావాలని, అలాంటి శక్తి మనందరికీ దయచేయాలని చిన్న వయసులోనే మనం మంచి ఫోకస్ కలిగి ఉండి మన జీవితాల్లో మనం అందరం ముందని చేయాలనేదే దేవుని యొక్క ఆలోచన ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి బిడ్డకు ఉండాలనేదే దేవుని యొక్క గొప్ప కార్యం జరిగించాలనేదే దేవుని యొక్క వాగ్దానం. So let's have this small prayer. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching our Kirtana Ministries Celebrate every single day. As the Bible says very clearly, మన యొక్క గురి మరి యెహోవా యందు ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ, నష్టం వచ్చినప్పటికీ, పెను తుఫానులు మనలో ఉన్నప్పటికీ మన జీవితము కదల్చబడదు అనేదే గొప్ప వాగ్దానం దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, నీ జీవితంలో ఎలాంటి తుఫాను మరి వచ్చినప్పటికీ, నీ జీవితంలో ఎలాంటి గొప్ప అనుకూల పరిస్థితులు లేనప్పటికీ మరి దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీ యొక్క జీవితము చలనము ఎలాంటి శక్తి కూడా నీ జీవితాన్ని కదల్చబడదు అనేది దేవుడు మనందరికీ చెప్తున్నాడు. బికాజ్
because let the people who's been watching this video, let those people believe that let's we all fix our eyes on Jesus Christ, then we will be able to see the greatest things in our lives. Let the people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ, we pray all these things. Amen and amen. We thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread. If you really receive strength based on the video that you've been watching, please post to your friends and family members. Thank you very much. Amen.